Hello, guys. How are you? So, had your lunch? Okay. So, as sir mentioned, my name is Sunanda, and I am a final year student here studying computer science and engineering. And I'm also a researcher and working in several companies like VLocalize, RWS, and also Outlier AI. And not only this, I'm into research in Good Sky Research Foundation. So, if you listen this class carefully, and when I am going to interact with you, just answer me. So, if your interactions are good, I'll give you a offer. Okay, is this okay? Are you interested in this session? Okay, can I start? Okay. So, so today I am going to say about research in engineering, learning beyond books, building beyond limits. So, anybody say the meaning of this? Just I'm asking meaning. Can anyone stand and say? It's not a big thing now. Come on, you just interact. Yeah. Yeah, good. Yeah. Anyone? Yeah, good. And anyone? Okay. So, first of all, what is research? Do anyone know about this research and what these kind of research programs everyone is conducting in companies? Like, do you know anything about research? Can anyone just say a word in what about research? Can you know what is research? జస్ట్ ఏ వర్డ్ జస్ట్ మీకు తెలిసింది చెప్పండి రీసెర్చ్ అంటే ఏంటో మీకు తెలిసింది ఏంటో చెప్పండి యా అండ్ జస్ట్ ఒక వర్డ్ దట్స్ ఆల్ రీసెర్చ్ గురించి మీకేం తెలుసు ఓకే సో రీసెర్చ్ అంటే మనకు తెలిసింది డెప్త్గా నేర్చుకోవడం మనకి కావాల్సింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ కదా నాకు ఒక డొమైన్లో ఇంట్రెస్ట్ ఉంది సో ఆ డొమైన్లో నేను డెప్త్గా వెళ్ళేసి నేర్చుకుంటే ఏం నేర్చుకోగలను అండ్ ఆ జా ఆ డొమైన్లో డెప్త్గా నేర్చుకున్నప్పుడు ఏ జాబ్కి నేను ఎలిజిబుల్ అవుతాను అండ్ ఇంకా ఏ ఏ ఆపర్చునిటీస్ నాకు ఉంటాయి అనేది రీసెర్చ్ అనమాట రీసెర్చ్ అంటే ఒక ప్రాబ్లంకి బెటర్ సొల్యూషన్ని ఎలా ఇవ్వగలుగుతాము అని చెప్పి ఓకే సో ఫస్ట్ మన రీసెర్చ్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్తారా ఎవరైనా రీసెర్చ్ ఎలా స్టార్ట్ చేయాలని యా ఒక టాపిక్ తీసుకొని నెక్స్ట్ ఓకే దెన్ సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం రీసెర్చ్ అంటేనే అనుకుంటాం కదా ఏదో లైక్ పిహెచ్డి ఆల్ దిస్ కైండ్ ఆఫ్ దే డూ అని చెప్పేసి నాట్ రీసెర్చ్ అంటే మనము స్టూడెంట్స్గా ఉండే స్టార్ట్ చేయొచ్చు ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వీల్ స్టార్ట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అది ఎలా స్టార్ట్ చేయాలంటే ఏదో కంపెనీకి వెళ్ళే రీసెర్చ్ స్టార్ట్ చేయాలి ఇదంతా కాదు రీసెర్చ్ అనేది మన బిగినర్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు బేసిక్స్ వచ్చా బేసిక్ నుంచి ఒక కనెక్షన్ ఆ కనెక్షన్ నుంచి నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు ఇదంతా రీసెర్చ్ అనమాట ఇక్కడ ఏముంది ఫస్ట్ స్టార్ట్ అని ఉంది ఇప్పుడు డైలీలో మనం చాలా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము ఓకే ఫర్ దట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ లైక్ హౌ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను సిఎస్సి స్టూడెంట్ నాకు ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం కనిపించింది నేను దాన్ని బెటర్ వేలో ఎలా సాల్వ్ చేయాలి బెటర్ వే అంటే ఏం లేదు
దానికి ఇంకొంచెం ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్‌ని ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. జొమాటో ఉంది, ర్యాపిడో ఉంది, స్విగ్గీ ఉంది. అదంతా ఏమి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్‌ని వాళ్ళు సాల్వ్ చేసి మనకి ఈజీ వేలో తీసుకొచ్చారు మన ముందుకి. అలానే ఇది గూడా. రీసెర్చ్ అంటే మన ఇంట్రెస్ట్‌ని మనం ఏదో తెలుసుకునేసి దాంట్లో డెప్త్‌గా మూవ్ అవ్వడం. అదే రీసెర్చ్. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని డిఫైన్ చేసుకునేసి నెక్స్ట్ దానికి సొల్యూషన్స్ నాట్ ఓన్లీ వన్ సొల్యూషన్, దానికి వేరియస్ సొల్యూషన్స్ మనము తీసుకురావాలన్నమాట. ఒక ప్రాబ్లమ్‌కి వన్ సొల్యూషన్ కాదు కదా! చాలా సొల్యూషన్స్ ఉంటాయి. సో, మనకు తెలిసిన సొల్యూషన్స్ మనకొచ్చినవి ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత సొల్యూషన్స్ తీసుకున్న తర్వాత దాంట్లో బెస్ట్ సొల్యూషన్. బెస్ట్ సొల్యూషన్ అంటే అన్నిట్లో వర్క్ అయ్యే సొల్యూషన్ అండ్ దెన్ ఎఫెక్టివ్ సొల్యూషన్ లైక్ ఎవ్రీబడి యూస్ఫుల్ సొల్యూషన్. ఓకే. అండ్ దెన్ సొల్యూషన్ని పిక్ చేసుకుంటాము. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్ సొల్యూషన్. సి చాలా సొల్యూషన్స్ ఉంటాయి బట్ వీ హ్యావ్ టు పిక్ ఓన్లీ వన్ సొల్యూషన్, రైట్? సో బేస్డ్ ఆన్ దట్ వన్ సొల్యూషన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్. ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ we have to review means not only we, like we'll share to someone, they'll like if I'm going to research, I'll ask sir first, like I'm going to research sir, like I'm having this many solutions, what's the best solution, like that. So in review and results we get to know which solution is best and which is good among all the solutions, and then finish. That's all about the research, not much about this. And how research is connected to engineering, like anyone know what is this research and engineering? It's completely different or single, like same fields? Anybody can say same or different? Different. Different. Is it different? కాన్ఫిడెంట్గా ఒకటి చెప్పండి, రైట్ ఆర్ రాంగ్? డిఫరెంట్. నో, ఇట్స్ నాట్ డిఫరెంట్, ఇట్స్ సేమ్ థింగ్. ఇట్స్ కంబైన్డ్ ఇన్ ఇంజనీరింగ్ ఓన్లీ. సి ఇంజనీరింగ్ అంటే ఏంది? మనం చదివే ఒక బ్రాంచ్, రైట్? రీసెర్చ్ అంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అంటే ఏమంటే ఒక దాంట్లో డెప్త్గా వెళ్ళడమే రీసెర్చ్ అంటే. ఇప్పుడు నేను సిఎస్సి, మీరు ఈసీ, ట్రిపుల్ ఈ, ఏఐఎంఎల్, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నారు. సో దాంట్లో మీరు సి ఒక్క పాత్ మాత్రమే చూస్ చేసుకుంటారు కదా దాంట్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కొంతమంది, కొంతమంది ఏఐ, కొంతమంది క్లౌడ్, ఇలా. సో దాంట్లో డెప్త్గా వెళ్ళేదే రీసెర్చ్. ఇట్స్ అ సేమ్ బ్రాంచ్ బట్ యాజ్ పర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇట్స్ డిఫరెంట్, దట్స్ ఆల్. ఓకే. అండ్ ఫస్ట్ ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లం చూస్ చేసుకుంటాము. చూస్ చేసుకున్న తర్వాత దానికి ఒక రీసెర్చ్ ఇన్నోవేషన్ మీన్స్ వాట్? వీ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ అబౌట్ that particular problem and we'll give industry solution. That's all. That's about the connectivity between engineering and research. And engineering finds problems. So this is the simple thing. సో ఇంజనీరింగ్ అనేది ఏం చేస్తుంది? మనకి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది కొత్తగా. ఇప్పుడు జస్ట్ మనకు సింప్లర్ వేస్ని చాలా చాలా ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా, లైక్ వాట్ ఐ హ్యావ్ టు సే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో చెప్పాను కదా, దాంట్లోనే ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు చూసారా? సో అలాగా ఇంప్లిమెంటింగ్ ప్రాబ్లమ్స్, దీంట్లో మనం ప్రాబ్లమ్స్ని చూస్ చేసుకుంటాము. రీసెర్చ్లో ఏం చేస్తాము? బెటర్ సొల్యూషన్స్, లైక్ దానికి ఏం బెటర్ సొల్యూషన్ ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ దీంట్లో మనం చేస్తాము. సో ఇన్నోవేషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక బెటర్ ఇంపాక్ట్. మన ఐడియాలజీ అందరికీ ఉంటుంది కానీ దాన్ని బయట పెట్టేది మాత్రం ఒకరే. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో అందరికీ ఇంట్రెస్ట్ ఉంది స్టడీస్ అంటే, కానీ ధైర్యంగా వచ్చి అన్నీ చేయడానికి ఇంతమంది చేయలేరు కదా. సో ఎవరి వేలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదో చూసుకున్నప్పుడు సింపుల్గా థింగ్స్ అనేది అయిపోతుంది అనమాట. సో వై రీసెర్చ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్? స్టూడెంట్స్కి రీసెర్చ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో తెలుసా మీకు ఎవరికైనా? ఓకే. అండ్ దెన్ and then okay,
ఓకే. సో, ఈ రిసర్చ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కంటే, ఒక్క దాంట్లో బెస్ట్ స్కిల్స్ నేర్చుకోవడము, ఇలాంటివన్నీ. అండ్ వన్ మోర్ థింగ్. సో, 1 అయిపోయిందా అందరికి? అయిపోయిందా? సో, ఎంతమంది ఇప్పటికి సిలబస్‌లో ఉండేది గుర్తుపెట్టుకున్నారు? ఆఫ్టర్ ఫస్ట్ 1 డే ముందు కూర్చునేస్తాము, మొత్తం చదివేస్తాము, ఎగ్జామ్ అయిపోయిందే గాన్. అంతేనా? అందరూ అంతేనా? ఎవరికైనా గుర్తున్నాయా ఇంకా? నో? సో, రిసర్చ్ అనేది అది కాదు. సో, రిసర్చ్ అనేది ఎగ్జామ్స్‌కి, టెక్స్ట్ బుక్స్‌కి మోర్ దెన్ దట్. ద నాలెడ్జ్ వీ గెయిన్. ఓకే, దట్ ఈస్ వాట్ రిసర్చ్. సో, రిసర్చ్ ఏం చేస్తుందంటే స్కిల్స్ని బియాండ్ టెక్స్ట్ బుక్స్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. మనకు ఒక స్కిల్, మన ఇంట్రెస్ట్ అది. సి, నీకేది ఇంట్రెస్ట్ ఉందో నేను చెప్పగలనా? లేదు. నీ ఇంట్రెస్ట్, నీ మోటివేషన్, అది ఎవ్వరు నీకే ఎప్పుడు ఏ టైంలో ఇస్తారో తెలీదు. బట్ వన్ డే యూ రియలైజ్, సో దిస్ ఈజ్ మై ఫీల్, ఐఎమ్ గోయింగ్ టు దిస్, దట్స్ ఆల్. సో దట్ ఈస్ వాట్ రీసెర్చ్. సి, రీసెర్చ్ అనేది ఏం చేస్తుందంటే, చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తుంది, మన స్ట్రెంగ్స్. సి, మనకి స్ట్రెంగ్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, మనం ఆలోచించగలిగేలాగా ఉన్నామా, వన్ థింగ్. అండ్ అది రిసర్చ్ అనేది కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు నీకు ఒక దానిపైన అంత బెస్ట్గా ఐడియా ఉన్నప్పుడు నువ్వు దాని గురించి ఈజీగా చెప్పేస్తావు కదా. సి, ఫర్ ఎగ్జాంపుల్, నాకు దీంట్లో ఐడియా ఉంది కాబట్టి నేను ఎవరైనా అడిగినా చెప్పేస్తాను. అదే ఐడియా లేని వాళ్ళని అడిగితే చెప్తామా? లేదు కదా. అట్లా. అండ్ నెక్స్ట్, రెజ్యూమ్ని, ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ రెజ్యూమ్ తీసుకుంటే రీసెర్చ్ ఉండే వాళ్ళ రెజ్యూమ్కి వెయిటేజ్ ఎక్కువ. ఎందుకంటే అది హెచ్ఆర్స్ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఎక్కువ స్కిల్స్, నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బిల్డ్ చేయగలుగుతారు ఆ సొల్యూషన్స్. అందుకే. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ లైక్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ టీచర్స్, లైక్ అబౌట్ డౌట్స్, హౌ మెనీ ఆఫ్ యూ ఆస్క్ ఆఫ్టర్ ఏ క్లాస్? No one. ఓకే. సో ఎవరికి ఇంట్రెస్ట్ లేదా అయితే బీటెక్? ఎంతమంది డౌట్ అడుగుతారా టీచర్స్ దగ్గర? రైస్ యువర్ హ్యాండ్. ఓకే, రైట్, ఓకే, గుడ్. సి, నాట్ అబౌట్ డౌట్స్. డౌట్స్ అనే కాదు, లైక్ ఏమైనా కెరీర్ అడ్వైస్ కోసం కానీ, లేకపోతే ఏదైనా డౌట్ ఉండడం కానీ, ఇంకా ఒక పాత్ కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏవి చూస్ చేసుకోవాలి. సి, నాట్ రాంగ్ టీచర్స్, ఓకే, గుడ్ టీచర్స్, ఓకే. అలాంటివన్నీ మనం చూసి, సి, ఇప్పుడు మనం స్టూడెంట్స్, మనకి ఎవరు చెప్పరు కదా, ఓకేనా. సో మనం ఏం చేయాలి, బాగా నాలెడ్జ్ ఉంది ఒక టీచర్కి, వాళ్ళ దగ్గర పోయి తీసుకోండి, సజెషన్స్ తీసుకోండి. ఏం పోతుంది? ఏం పోదు కదా. సో సజెషన్స్ దే హ్యావ్ టు సీ సార్, దే హ్యావ్ టు సీ. I am somewhere else. How first year nowhere I am interacting in first year. Then how they will know about XYZ teacher? So they have to research. They have to research. Yes, first we have to do research on teachers, and then go and approach them first. Go and approach and make good relation with them. Ask your doubts, like. So in this concern, I will give one point. Okay, okay. Don't say this. So, and next thing, being part of on-campus scholarly network. So, do you have LinkedIn? Anybody have LinkedIn here? Raise your hands. Okay. Why not others? మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అసలు లింక్డ్ఇన్? అడగండి రా లేసి. ఆస్క్, స్టాండ్ అండ్ ఆస్క్. Okay, and see, if you have the research knowledge and all of these things, you will build a good network. Like, good network means if they have any thoughts or any ideas, they'll share with you, and you both will build a good network.
and then opportunity to publish. So if you want to publish a research paper, it will cost a lot, but as a student there are platforms like recently they are going one research ongoing about in CMR University. So some of our college students are going to publish there. So anybody knows about that here? Two or three. Okay, good. Yeah. And on track to education, sorry, graduation. See, 4 years అయిపోతూనే గ్రాడ్యుయేషన్ అయిపోయినది అని చెప్పేది రాంగ్. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ 4 years కళ్ళు మూసుకొని తెరిసేలోపు అయిపోతుంది. బట్ ద థింగ్ ఈస్, మనం గ్రాడ్యుయేట్ ఎప్పుడైతామంటే రైట్ స్కిల్స్, ఓకే, రైట్ థింకింగ్ కెపాసిటీ, అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ టు గో, then only we are on track to education or graduation, okay, and increases the probability of getting accepted in a graduate program. See, graduate program అంటే ఇప్పుడు ఐఐటీస్లో వెళ్ళి మనం రీసెర్చ్ చేయాలంటే మనం ఏం చేయాలి నార్మల్గా? ఎవరికైనా తెలుసా? ఐఐటీలో వెళ్ళి రీసెర్చ్ చేయాలంటే నో, బేస్డ్ ఆన్ కనెక్షన్. సి, ఇప్పుడు ఐఐటీలో చాలా ప్రోగ్రామ్స్, చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. అక్కడ ఉండే మెంటార్స్ వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలంటే లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఐల్సే. ఇప్పుడు ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలంటే జస్ట్ ఆ పేజ్లోకి వెళ్ళేసి, ఐఐటి అని ఉంటుంది కదా, ఆ పేజ్లోకి వెళ్ళేసి అక్కడ మెంటార్స్ అందరూ వర్క్ చేసే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సో అండ్ సో ప్రాజెక్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, విల్ యూ గివ్ అ ఆపర్చునిటీ, ఐ హ్యావ్ సో అండ్ సో స్కిల్స్ అని చెప్పేసి మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడము. ఇలా చేసినప్పుడు సి, ఒక 100 అప్లికేషన్స్లో 2 to 3 అప్లికేషన్స్ దే మే యాక్సెప్ట్. సో దెన్ యూ విల్ గో టు రీసెర్చ్, ఓకే. నాట్ ఓన్లీ ఐఐటీస్, there are many companies, they are going to research. You can just go and interact and have a good knowledge with them. Research domains in engineering. So ఎవరికైనా తెలుసా రీసెర్చ్ డొమైన్స్ ఏమేమి ఉన్నాయి ఇంజనీరింగ్లో? ఏమేమి ఉన్నాయి చెప్తారా? ఎనీబడి? మీరు చదివే డొమైనే కదా రీసెర్చ్ అంటే, మీరు చదివే డొమైనే కదా. కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఆల్ దీస్ థింగ్స్ అంతే కదా. రీసెర్చ్ డొమైన్స్ అంటే చాలా ఉంటాయి. సి, ఏరోస్పేస్, ఎన్విరాన్మెంట్, డిజిటల్ మీన్స్ ఐటీ టెక్నాలజీ, ఆల్ దీస్ థింగ్స్. క్వాంటమ్ మీన్స్ రీసెంట్లీ ఆన్గోయింగ్ థింగ్. అండ్ హెల్త్ కేర్. ఎవరికైనా తెలుసా హెల్త్ కేర్లో కూడా రీసెర్చ్ జరుగుతుంది అని చెప్పి? ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద డొమైన్స్ ఇన్ ఇంజనీరింగ్, అండ్ engineering research covers multiple domains. Multiple domains ante all these domains where students can build skills and solve their problems, okay. That is what research domains in engineering. See, if you are good in research, then you have a good opportunities too for job, okay. So research domains and industry opportunities. See, here we have many number of domains here, like aerospace. In our college only, if we take an example, we have computer science engineering, AI, and ML, and also EEE, ECE, MEC, civil, everyone. See, every domain have a research opportunities. If you go through, see, in each domain has companies in engineering, and if you go with these, like some interested skills based on your interest, there are many number of companies to hire you. See, మనం జాబ్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే నాట్ ఓన్లీ జస్ట్ మీ డిగ్రీ సరిపోదు, యూ వాంట్ అ బెటర్ గుడ్ స్కిల్స్ కంపారిటివ్లీ అదర్స్, ఓకే. సి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా టీసీఎస్ రీసెర్చ్ తీసుకుంటే రీసెర్చ్ రోల్స్ ఏమేమి ఉన్నాయంటే ఏఐ ఇంటర్న్గా వెళ్ళొచ్చు, అండ్ రీసెర్చ్
రీసెర్చ్ ఇంజనీరింగ్, సిస్టమ్ రీసెర్చ్ అనలిస్ట్. ఇన్ఫోసిస్‌లో తీసుకుంటే ఏఐ, క్లౌడ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చాలా డొమైన్స్ ఉన్నాయి. చూడండి, మీరే చూడండి. ఆల్ దీస్ థింగ్స్. లైక్ ఇన్ సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఐఎమ్ వర్కింగ్ హియర్. In those companies I am working. In two companies I am working. So these two companies I am working in. One is RWS Groups and one is Veloclize. Some of the companies I am working is not mentioned here. So RWS Groups, if we see the research roles, I am a AI evaluator in RWS Groups and quality analyst. I am working in two roles in RWS Groups, and in Veloclize I am a quality reviewer. Okay, so I am working in these two companies and these are my roles. Not only this company, many number of companies are going to give you a job if you have a good skill, not just your degree. Okay, don't blame yourself like one this btech degree going to give a job. 100% not sure. I am not sure. Okay, so research opportunities during btech. So, how many of you are interested in research field? So, why are you interested in research field? What type of interest make you to go in this field? Hmm? Hmm? అర్థం కాలేదు. ఓ, సో బీటెక్లోనే రీసెర్చ్ ఆపర్చునిటీస్ రావడం అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్, నాకు ఈ రీసెర్చ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటా అన్నారు కదా, కాదు. మీకు రీసెర్చ్ ఆపర్చునిటీ రావాలంటే ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ యూ కెన్ గో ఇన్ దిస్ ఫీల్డ్. లైక్ హౌ ఐ విల్ సే, సి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక కెరీర్ అడ్వైస్ ఇద్దాం అనుకుంటాను, జస్ట్ వినండి. ఓకే, ఐ విల్ గో విత్ యూ స్టాండ్ అప్. సో విచ్ ఫీల్డ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్? Architecture. Okay, are you from which branch? Civil branch. Okay. Like, do you know any projects in your field? Like, you have any idea, like, type of problem you identified somewhere else? No. Are you interested in research field? Okay. Sit. సో ఇంకా రీసెర్చ్ ఫీల్డ్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కొంచెం లేచి చెప్తారా? అంటే నీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది? ఏ వై? ఓకే, యా గుడ్. సి నీ కెరియర్ని నీ కెరీర్ని నువ్వు ఎలా లింకప్ చేసుకుంటావు? ఓకే, సి సి హిస్ ఇంట్రెస్ట్ ఇస్ ఏఐ. ఓకే, ఫస్ట్ we learn about AI, like what are the things we have to go with AI, like టూల్స్ నేర్చుకోవాలి ఏఐలో, అండ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలి, ఇంకా మోడల్స్ ఉంటాయి, మోడల్స్ని నేర్చుకోవాలి. సో అవి నేర్చుకునేసి ఏం చేస్తామంటే వదిలేయకూడదు, నేర్చుకునేసి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినవి
జస్ట్ ప్రాక్టీస్ చేసినామని మనకు తెలిస్తే సరిపోదు కదా, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఓకే, సో అలా ప్రూవ్ చేసుకోవాలంటే మీలో మీరు అనుకునేసి ప్రూవ్ చేసుకున్నాం అనుకోకూడదు. సో ఫస్ట్ వీల్ చూస్ వన్ పాత్. ఓకే, ఆ పాత్ చూస్ చేసుకునేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం ఎలా అంటే చిన్న చిన్న రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే, see there are many platforms where your projects can introduced like GitHub. ఎవరైనా GitHub ఐడియా ఉందా? GitHub, ఓకే, గిట్హబ్ అంటే ఏం చేస్తుందంటే, సి ఒక చిన్న రియల్ వరల్డ్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారనుకోండి, ఆ ప్రాబ్లమ్ని మీరు అక్కడ ఆ ప్రాబ్లము ప్లస్ దానికి ఉండే సొల్యూషన్ రెండు అక్కడ మనకు ఒక క్లౌడ్ స్టోరేజ్ లాగా. సి ఇప్పుడు మన ఫొటోస్ ఉంటాయి, మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? గ్యాలరీ కదా, అలానే మన ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఆ ప్రాజెక్ట్స్ని స్టోర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, రెజ్యూమ్లో బిల్ చేసుకోండి. ఐ మీన్ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి, మెన్షన్ చేసి అప్లై చేసుకోండి. సి వేర్ ఆర్ ద డొమైన్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంపెనీస్. సో బేస్డ్ ఆన్ దట్ యూ జస్ట్ అప్లై దేర్, యుల్ గెట్ ఆపర్చునిటీ. దట్స్ ద థింగ్. సో హియర్ ఈస్ ద లింకప్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఫస్ట్ ఒక ప్రాబ్లం లేదా ఒక నేర్చుకుంటారు స్కిల్స్, అండ్ దెన్ దాన్ని ఎలా కనెక్ట్ చేస్తారు? బై సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గిట్హబ్లో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ రెజ్యూమ్. నెక్స్ట్ యా, దట్స్ ద థింగ్. సో మీరు రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనే థాట్ ఉన్న, లైక్ ఎవరైతే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ రావాలనుకుంటున్నారో, స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఓకే, మై సజెషన్, స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఈవెన్ ఇట్స్ అ వెరీ స్మాల్, ఈవెన్ అ వర్డ్, you have 4 years, like still 3 years, right? So even a word can improve day by day. Okay, సో ఈ స్లోగా మనం ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం వల్ల మనం ఇండస్ట్రీ రోల్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. సి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏమీ సాల్వ్ చేయకుండా ఇన్ ఇంటర్వ్యూస్లో నువ్వు పోయి క్రాక్ చేయాలంటే చేయగలుగుతారా ఎవరైనా? నో, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, just start from today by solving real world problems, not like very confusing and hard problems. Just choose some small single problem, short problem. Okay, just start slowly, like today you have to solve one problem అని చెప్పినారనుకో సార్ ఎవరైనా, ఏం చేస్తాం మేము చేయమని చెప్పేస్తారు కదా, మేము చేయమని చెప్పేసో లేదంటే సడన్గా సార్ అడిగినప్పుడు ఎవరి దగ్గర కాపీ చేయడం అలా కాకుండా జస్ట్ మీరు స్టార్ట్ చేయండి స్లోగా. ఎలా అంటే ఇప్పుడు గిట్హబ్లో ఎవరికైనా లీడ్ కోడ్ ఐడియా ఉందా? లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్. సో అక్కడ ఏం చేస్తారంటే మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. ఓకే, ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకునేసి నెక్స్ట్ ఏం చేయాలంటే దేర్ యూ హ్యావ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. సి ఒకరోజు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే అవ్వదు, చూసే చేయండి, నెక్స్ట్ డే చూడకుండా చేయండి, మీకు వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. దట్స్ ద మెయిన్ థింగ్. మనము ఫైనల్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ టుడే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, జస్ట్ స్టార్ట్. ఆఫ్టర్ 2 to 3 months you are having some good knowledge, I think so. So based on that knowledge apply to industries like AICTE. తెలుసా ఎవరికైనా? AICTE ఇంటర్న్షిప్స్ తెలుసా? ఓకే, సో ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోండి. మీ ఏజ్కి మీకు జాబ్ అంటే ఎవరు ఇవ్వరు కదా, సో జస్ట్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్, క్రియేట్ ఏ బెటర్ రెజ్యూమ్ ఫస్ట్. ఓకే, సో రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే అక్కడ మీకున్న నాలెడ్జ్ని అప్లై చేసేసి నెక్స్ట్ అప్లై చేసుకోండి కంపెనీస్కి. దెన్ దేర్ ఆర్ మెనీ రోల్స్. ఓకే, దే విల్ గివ్ యూ ఏ ఆపర్చునిటీ. దేర్ ఆర్ మెనీ కంపెనీస్ who give your give you a free opportunity to work in their organization. Like that I am working in Good Sky Research Foundation. Okay, so benefits ఏమంటే బిఫోర్ రీసెర్చ్ నేను ఇది, బిఫోర్ రీసెర్చ్ నథింగ్, జస్ట్ మై అసైన్మెంట్స్, మై రికార్డ్స్, ఆల్ దోస్ థింగ్స్ ఇన్ మై మైండ్. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ like how I have to get a job, like all those questions are in my mind. So
So after I'm going in this field, I am very clear. So what I want now, my job, like how, which role, I am very clear. Okay, before this I am like that. ఓకే, సి ఎప్పుడు ఏం చేస్తానంటే రీసెర్చ్ ఫీల్డ్లో లేనప్పుడు జస్ట్ అసైన్మెంట్స్ ఎన్ని ఉంది, రికార్డ్ ఎంత ఉంది, ఇంకా ఎంత రాయాలి, మా ఫ్రెండ్స్ అందరు రాసేస్తారేమో, నేను రాయలేదు సార్ ఏమైనా అంటారేమో, సి అవంతా వదిలేయండి. అసలు 0% నాలెడ్జ్, దే డజంట్ గివ్ ఎనీ నాలెడ్జ్ ఫర్ యూ. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈరోజు వెళ్ళి ఒక సబ్జెక్ట్కి మీనింగ్ తెలుసుకోండి. జస్ట్ మీకున్న సబ్జెక్ట్స్కే డెఫినేషన్ తెలుసుకోండి, దాంట్లో ఏముంటుందో తెలుసుకోండి. చాట్ జీపీటీ ఉంది కదా, జస్ట్ యూటిలైజ్ ఇట్ దట్ వెరీ హార్డ్. ఓకే, సో మై రీసెర్చ్ జర్నీ యాజ్ ఎ స్టూడెంట్. సో how I started my research journey means in my first year itself I started, like as I am a girl, okay, I'm a girl, I want to become first self independent, so I don't want to depend on anybody. So for that I want some income, right? So for that I started my research journey in my first year. See, I am a curious person, like I want to be, like I want to know everything, like I'll get more knowledge from Google at that time. See, at that time ChatGPT, all these things are not that much aware. So in my first year I am very curious, I want to start my journey in earning field. So because I want to become self independent. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ నా రీసెర్చ్ స్టార్ట్ చేశాను, నేను ఈ ఫీల్డ్లో వెళ్ళాలి. నెక్స్ట్ థింగ్, నేను ఎలా వెళ్తే నాకు మనీ వస్తాయి. సి ఎవరైనా అంతే కదా, ఇప్పుడు మనీ కోసమే కదా ఫైనల్గా చేస్తాము. అండ్ నెక్స్ట్ ఏం చేశానంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో రీసెర్చ్ చేశాను, ఏ ఏ కంపెనీస్ ఏ ఏ రోల్స్ ఉన్నాయి, నేను ఏ రోల్కి పర్ఫెక్ట్ అవుతాను, నాకేం స్కిల్స్ వచ్చు. అది నేను సి నాట్ ఓన్లీ స్కిల్స్, ఇప్పుడు మీరు సెకండ్ ఇయరో ఫస్ట్ ఇయరో, లైక్ మీరు ఫస్ట్ ఇయర్ కదా, ఇప్పుడు మీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీకు ఎంత తెలుసు, ఇప్పుడు ఎంత తెలుసు, ఏమీ తెలియదు కదా. జస్ట్ మీరేం చేస్తారంటే నేనైనా అంతే, ఫస్ట్ ఏం చేశానంటే నాకు మనీ కావాలి అని గూగుల్ని అడిగాను నేను. సి ఐ వాంట్ మనీ, హౌ టు ఎర్న్ అని చెప్పేసి. అదేం ఆన్సర్స్ ఇస్తుంది, చాలా ఆన్సర్స్ అన్నీ ఇస్తుంది. సో అవంతా అప్లై చేస్తే అవుతుందా, అవ్వదు. సో అదంతా ఏంది, అట్లా చేసా ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో అన్ని డొమైన్స్, సి వాట్ ఆర్ ఆల్ ద డొమైన్స్, సి ఎవరైనా ఏమైనా చెప్పారనుకో, నేను ఫస్ట్ దానికి మోటివేట్ అయిపోయేసి ఎలా అంటే ఫస్ట్ జావా ఫుల్ స్టాక్ పైన ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఎవరో మోటివేట్ చేశారు నన్ను. సో ఐ వాంట్ టు చూస్ దిస్. ఆఫ్టర్ మెనీ డేస్ సమ్ ఆఫ్ దెమ్ సెడ్ no, java is not a good field, I am working in AI, so I want to choose this field. అట్లా చెప్పేసరికి అయ్యో జావాలో జాబ్స్ లేవా, నేను ఏఐ సైడ్, అయితే నేను ఏఐ సైడ్కి వెళ్ళిపోతానని చెప్పేసి ఏఐ సైడ్ వచ్చేసాను. అండ్ నెక్స్ట్ నాకు ఎలా అంటే ఫస్ట్ కొన్ని మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యారా ఎవరైనా, మూవీస్ నుంచి. నేనైతే ఒక మూవీ నుండి, ఏ మూవీ నాకు గుర్తులేదు, బట్ ఐ హ్యావ్ టు సే దిస్, ఒక మూవీ నుండి నేను సైబర్ సెక్యూరిటీ హ్యాకర్ అయిపోతానని చెప్పేసి మళ్ళీ ఆ ఫీల్డ్ని చూస్ చేసుకునేసినాను నేను. సి నేను చూస్ చేసుకుంది నాట్ రాంగ్. సి ఇప్పుడు స్టూడెంట్గా ఎవరు ఏం చెప్పినా, ఇప్పుడు మీ సీనియర్స్ నమ్మేస్తారు మీరంతా. సి నేను ఈరోజు వచ్చేసి జావా ఫుల్ స్టాక్ సూపర్, అట్లే జావా ఫుల్ స్టాక్లో ఫుల్గా జాబ్స్ ఉన్నాయంటే మీరు అందరూ అదే వెళ్ళిపోతారు కదా. అలానే ఏఐ పైన చెప్పినా కూడా ఏఐ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా మీకేది ఇంట్రెస్ట్, ఎంతమంది వచ్చి ఒక 100 మెంబర్స్ వచ్చి మిమ్మల్ని ఫోర్స్ చేసినా, లైక్ మీ మైండ్ చేంజ్ చేయాలని చూసినా కూడా మీరు ఒక్కదానిపైన, అంటే మీకేది ఇంట్రెస్టో తెలియాలంటే ఫస్ట్ అన్ని డొమైన్స్ నాలాగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, ఎక్స్ప్లోర్ చేస్తారా అన్ని డొమైన్స్? అలా సి అన్ని డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తేనే నీకేది ఇంట్రెస్టో తెలుస్తుంది కదా. ఒక్క డొమైనే చూసి నాకు అవి ఇంట్రెస్ట్ లేదంటే సి ఎవరికి తెలియదు దాంట్లో ఏముందో. దట్స్ ద థింగ్. In my third year, what I did is, I got a mail. I applied in so many companies without having any knowledge. నాలెడ్జ్ లేకుండా అన్ని కంపెనీస్కి అప్లై చేసేసాను నేను, ఇంటర్న్షిప్స్కి అప్లై చేశాను. బట్ ఆఫ్టర్ మెనీ డేస్ ఐ రియలైజ్డ్ యూ గాట్ రిజెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఇంటర్న్షిప్. తర్వాత ఏం చేశానంటే
what I really have, I just included in my resume. Okay. After that, I got this outlier opportunity. Okay, in my third year, I got this opportunity. You know, in 3 days, one morning, one night, that's all. I got 30 to 40,000 money. Okay, this is all about my first. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 3 years రీసెర్చ్. సో 3 yearsలో అన్ని రీసెర్చ్, అన్ని డొమైన్స్ అన్ని నాకే కావాలి అన్నట్టుగా అన్ని డొమైన్స్ నేను రీసెర్చ్ చేసేసి ఫైనల్గా ఒక డొమైన్ ఫిక్స్ చేసుకున్నా. ఏది? ఎంఎల్ ఏఐ సైడ్ వెళ్దాము, ఇది నా డొమైన్. ఎందుకంటే దీంట్లో మనీ వచ్చాయి కదా, అందుకు నాకు అది డొమైన్. సో అట్లా అనుకున్నా. అలా ఏమైందంటే, అది ఎల్ఎల్ఎం మోడల్స్ అప్పుడే స్టార్టింగ్. ఎల్ఎల్ఎం మోడల్స్ ఇవన్నీ ట్రైన్ చేయమని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, అంతా బాగుంది, నేను ఏం చేస్తున్నాను. సి ఆఫ్టర్ ఐఎమ్ సాల్వింగ్ సమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ గాట్ స్టక్. సి వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్, ఐ డోంట్ నో దిస్ ఆన్సర్, లైక్ దట్. సో ఆన్సర్ తెలీదు, టాస్క్ రన్ అవుతుంది. లైక్ ఫర్ ద టాస్క్ దే గేవ్ మీ 2 hours. 2 hours నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. దానికి నాకు మనీ పే చేస్తారు ఇన్ డాలర్స్. చేసినాను, బట్ సంథింగ్ ఐ డిడ్, లైక్ జంబ్లింగ్ ఐ డిడ్ దట్ థింగ్. దే గాట్ రిమూవ్డ్ మీ. They got removed me because why? I don't have that much capacity. See, I have knowledge, but not that much depth. సో ఆ డెప్త్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు నన్ను రిమూవ్ చేశారు. అప్పుడు హౌ ఐ ఫెల్ట్, యునో, ఇట్స్ వెరీ బ్యాడ్. హౌ ఐ ఫెల్ట్ మీన్స్, ఆఫ్టర్ మెనీ డేస్, బేస్డ్ ఆన్ మెనీ ఇయర్స్ రీసెర్చ్, ఐ గాట్ మనీ, దే రిమూవ్డ్ మీ. హౌ this is very cruel, no? So this time I strongly go with the setback. Like this time any problem I'll solve in a minutes. So there I chose AI models on many videos in YouTube. There are multiple videos if you see. So based on that videos, I followed many persons, and I have got many connections also. ఇప్పుడు ఎవరైనా నా కంపెనీలో ఉన్నారని వర్క్ చేస్తా ఉన్నారు అనుకో, నేను అట్లా లింక్డ్ఇన్లోకి వెళ్ళిపోయేసి ఐల్ సర్చ్ అవుట్లయర్ ఏఐ, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళందరు కనెక్షన్స్ పెడతా వచ్చేస్తా. కనెక్షన్స్ పెట్టేసి ఐఎమ్ సో అండ్ సో, ఐ వాంట్ దిస్ జాబ్ అని చెప్పేసి నేను ఒక థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ పెడితే 1 to 2 రిప్లైస్. ఎవరు వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు మనీ ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది? ఉండదు. సో సెట్ బ్యాక్ ఏమంటే, నేను ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకున్నా. ఇప్పుడు నీకు లాస్ అంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు ఆడ కంపెనీలో? పెట్టుకోడు కదా. సో అందుకు నన్ను రిమూవ్ చేశాడు. ఏదో నన్ను రిమూవ్ చేశాడని తిట్టుకున్నా బాగా నేను. సో ఆఫ్టర్ దట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ మెనీ కంపెనీస్ లైక్ RWS Groups, VLocalize, Up and Crowdgen. There are many companies I'm working in. After that I realized, if I have a good skill and good knowledge, then I'll go with these companies, and I'm working good, I'm getting good salary in this. Okay, now I'm in this stage, I'm in this stage. Okay, after all that many research, after all this many years my hard work, I'm here now. Okay, సో వాట్ ఆర్ ద కీ లెర్నింగ్స్? సరే, ఇంతసేపు విన్నారు కదా, నా దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారో ఒకరు లేచి చెప్తారా ప్లీజ్? ఒకరు చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. హ్యాపీ. యా, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్తారా? ఎనీవన్, వాట్ యు లర్న్ ఫ్రమ్ మీ? ఎనీవన్? అండ్ గుడ్.
ఏం క్లారిటీ వచ్చింది? చెప్పురా, పర్లేదు చెప్పు. ఓకే, గుడ్. అండ్ దెన్ గుడ్, గుడ్. ఓకే, కీ లెర్నింగ్స్ ఏమంటే యూ డోంట్ నీడ్ టు కాపీ మై పాత్. ఐ నెవర్ సే జస్ట్ కాపీ మీ. ఓకే, ఐ నెవర్ సే. జస్ట్ take some suggestions from me, like what are the suggestions today I gave. Just take that suggestions and apply it in your path. Just take that suggestions and apply in your path, wherever you want to go, just apply there. సో ఎవరు ఎవరిని కాపీ చేస్తే ఇదేం ఎగ్జామ్ కాదు కదా మన లైఫ్. సో టుడే ఎలా ఉంటామో నెక్స్ట్ టుమారో మనం అది అవుతాము. టుడే మీకు ఫుల్గా నేను ఇది అవ్వాలి అని కాన్ఫిడెన్స్ ఉన్నారనుకోండి, నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు అదే అవుతారు. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. యునో మేనిఫెస్టేషన్. సో మీరు ఈరోజు ఏదైతే గట్టిగా అనుకుంటారో రేపు అదే అవుతారు. సో మీరు ఏం చేస్తారంటే మీ ఓన్ జర్నీని, మీ ఓన్ రీసెర్చ్ జర్నీని స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? రీసెర్చ్ అనే చెప్పను, మీ ఓన్ జర్నీ. అంటే మీరు ఎలా, ఇప్పుడు నాకు ఈ వే దొరికింది, నేను ఇలా ఏం చేసుకుంటున్నాను. సో మీకు చాలా వేస్ ఉన్నాయి. అప్ వర్క్, ఇక్కడ క్లయింట్స్ దొరకడం కష్టం. వన్స్ యూ గాట్ దట్ క్లయింట్స్, యూ విల్ ఎర్న్ ఎ లాట్ బెటర్ దెన్ మీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు సే. దీస్ ఆర్ ద కీ లెర్నింగ్స్. So start early in a simple steps. Okay, and then research before you apply. If you want to apply for a company, just is there a job, just go and apply. Not that is not the thing. You just want to research about that company, that does it suits me or not. Just go with your what I say, just go with what running your mind. If you have that skills, just go and apply in that company, just in skills and marks. So స్కిల్స్ ఎక్కువ, మార్క్స్ ఎక్కువ. మీకు మార్క్స్ వద్దా? అయితే వద్దా మార్క్స్? మార్క్స్ వద్దా? పాస్ అయితే చాలా. సి హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ మార్క్స్? రైజ్ యువర్ హ్యాండ్స్. నాకైతే మార్క్స్ కావాలి. వై? స్కిల్స్ ఉంటే సరిపోతుందా? సరే, ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్, దే విల్ సీ యువర్ పర్సంటేజ్. No, they won't accept for 7.5. They'll accept above I8. Okay, marks also important, but more than that, we want skills. We all of them want skills. Okay, and failure is a part of growth. So in my journey, is there any failure? సో ఆ ఫెయిల్యూర్ నుంచి నేను సెట్ బ్యాక్ ఇవ్వకపోయింటే టుడే ఐఎమ్ నాట్ హియర్, రైట్? ఆఫ్టర్ ఆల్ మెనీ ఫెయిల్యూర్స్. మై ఫ్రెండ్స్ ఆర్ ఎంజాయింగ్. వాళ్ళు ఎలా అంటే హాస్టల్లోనే ఉన్నా నేను. దే ఆర్ ఎంజాయింగ్, లైక్ ఎవ్రీ సండే దే విల్ జస్ట్ వాచ్ అ మూవీ, జస్ట్ దే విల్ టాక్ విత్ దేర్ బాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. ఓకే, బట్ మీ alone candidate, I always, I'm very curious. I want to know that thing, this thing. I'll call everybody, like my seniors, not seniors, my relatives. Okay, I'll call my relatives, like I'm having this doubt. నేను ఎలా అంటే వాళ్ళు తలదిని పెట్టేస్తాను అనమాట. నాకు అది కావాలి, ఇది ఎలా అయిపోయారు మీరు, ఇదంతా అని అడుగుతూ ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది. నేను ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాను, ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు కదా. గూగుల్ని అడిగితే ఇన్ని ఆన్సర్స్ ఇస్తుంది, నాకు కావాల్సింది ఇంత ఆన్సర్ కదా. సో మై ఫెయిల్యూర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై గ్రోత్. ఓకే, కన్సిస్టెన్సీ బ్రింగ్ రిజల్ట్స్. సో ఒక సాడ్ స్టోరీ చెప్తాను వినండి నా గురించే. కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల నాకు ఒక జాబ్ పోయింది, 9 LPA. బికాస్ వై? నాకు అన్నీ తెలుసు, బట్ ఐ డెంట్ ప్రాక్టీస్ ఇన్ లీడ్ కోడ్. Because of that lead code, I got rejected. After all selecting for all rounds, in that lead code round, I just got disqualified. So
కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల రిజల్ట్స్ అనేది రాదు. మీరు ఒకవేళ కన్సిస్టెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఉండండి. దాన్ని బ్రేక్ చేసి ఈరోజు కాదు రేపు రేపు అంటే రేపునే ఫైనల్ ఇయర్ వచ్చేస్తుంది, ఇంకా ప్రాబ్లం లేదు. సో అలా కాకుండా జస్ట్ బీ కన్సిస్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ థింగ్, జస్ట్ డూ దట్ టైమ్. ఓకే, జస్ట్ డోంట్ లూజ్. ఓకే, రీసెర్చ్ బేస్డ్ రోల్స్ ఫర్ స్టూడెంట్స్. సో రీసెర్చ్ బేస్డ్ రోల్స్ అంటే ఏఐ డేటా ఇట్లా వీటిల్లో కెరీర్ పాత్స్ ఇవి ఉన్నాయి. ఏఐ డేటా రీసెర్చ్ అసిస్టెంట్, ఏఐ ఎవాల్యుయేషన్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్. ఓకే, ఏఐ ఎవాల్యుయేషన్ అండ్ అనోటేషన్, రీసెర్చ్ ఇంటర్న్, టెక్నికల్ కంటెంట్ రీసెర్చ్ రైటర్, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూటర్, అకాడమిక్ ప్రాజెక్ట్ రీసెర్చర్. అకాడమిక్ ప్రాజెక్ట్ రీసెర్చర్ అంటే మీ కాలేజ్లోనే చేయొచ్చు. ఈ ఆపర్చునిటీ మీ కాలేజ్లోనే ఉంది. ఎవరైనా చేస్తున్నారా? దిస్ వన్ మన కాలేజ్లో ఉంది. ఎవరికైనా తెలుసా? ఫస్ట్ ఎందుకు తెలీదు? ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు మనకి. అనుకుంటాం బీటెక్లో అందరూ చెప్తారు అని. నో వన్ విల్ సే. ఎవ్వరు చెప్పరు, మీరే తెలుసుకోవాలి. అది మీ ఇంట్రెస్ట్. చెప్తున్నాను కదా, మీరు రీసెర్చ్ చేసి మీకై మీరు తెలుసుకోవాలి. ఓకేనా? అనుకుంటాం ఫ్రెండ్స్ అందరూ ఉండాలి, అప్పుడే బీటెక్ ఫ్రెండ్స్ అంతా లైఫ్ ఎంజాయ్ అని చెప్పేసి. నాదంతా అలా కాదు. నేనంతా ఎంజాయ్మెంటే లేకుండా వచ్చేసాయి. ఇప్పుడు లైక్ చాలామంది నన్ను అడిగారు లింక్డ్ఇన్లో, అక్క ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది నాతో లేరు, అలోన్గా ఉంది నాకు. ఫస్ట్ ఇయర్ అంటే వేరే అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేస్తే మనం అలోన్ అయిపోతాం, అంతేనా? అలా ఉండద్దు. ఫస్ట్ మీరు కాలేజ్కి ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి. ఓకే, సో అట్లని మీరు చదువుకుంటూనే పక్కన వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పట్లేదు. జస్ట్ స్టడీ అండ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్. ఎంత గుడ్ ఫ్రెండ్స్, మనం ఎంత గుడ్గా ఉన్నా కూడా కొంతమందికి లైక్ గర్ల్స్ అంటే చెప్పనవసరం లేదు, చిన్నదానికి కలిగిపోతాము. సో దట్స్ నాట్ ద థింగ్. మనం ఏం చేయాలంటే ఇన్ మై ఫస్ట్ ఇయర్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్స్. నేను ఎలా అంటే జస్ట్ ఫర్ ఎ స్మాల్ థింగ్ ఐల్ గెట్ హర్ట్. ఓకే, ఫ్రమ్ దట్ డే షీ ఈస్ నాట్ మై ఫ్రెండ్. ఆఫ్టర్ ఐల్ గో విత్ వన్ మోర్ ఫ్రెండ్ అండ్ దెన్ I got hurted from her, then no, she is not my friend. I'll see in all my class I'll got by heart, and then I thought no one is my friend here. I'll start my journey from myself by being alone. So in my first year alone, I started my journey alone. In my class I'll be alone and everywhere, from first year, second year, third year. Today I got friends, because why? I have skills, I have network, I have the growth. They see them in me, so I got friends. That's the thing. ఇప్పుడు మీరు గ్రో అయినారు అనుకోండి, ఆఫ్టర్ లైక్ ఇన్ యువర్ ఫైనల్ ఇయర్ యు గాట్ ఎ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉన్నారో నెక్స్ట్ కూడా అలానే ఉంటే ఎవరు ఉండరు. దట్స్ ద థింగ్ I have observed in my friends. I don't know about your friends. Maybe you got a good friends, I don't know. Yeah, అలోన్గానే స్టార్ట్ చేశాను నేనైతే. అందుకని మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ని వదిలేసి అలోన్గా చేయొద్దు ప్లీజ్. ఓకే, యువర్ రీసెర్చ్ జర్నీ స్టార్ట్స్ టుడే. హౌ మెనీ ఆఫ్ యూ విల్ రీసెర్చ్ ఫ్రమ్ టుడే? సరే, ఆన్ గోయింగ్ లో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తచ్చు. Okay. Yes. So how many of you are toppers here? No toppers? All my friends then. Okay. You are all my friends then. I am also not a topper. Okay, so research is not about toppers. వాడికి చదువు వస్తుంది, వాడు రీసెర్చ్ అయిపోయినాడు, వాడికి డెప్త్గా నాలెడ్జ్. దట్స్ నాట్ ద థింగ్. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాంట్లో మీరే కదా టాపరు. ఓకే, రీసెర్చ్ అనేది టాపర్స్కి మాత్రమే కాదు. అట్లని
ఎవరో పిహెచ్డి చేసే వాళ్ళు వీళ్ళంతా కాదు, మనమే రీసెర్చర్స్. ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మన పిహెచ్డి లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఒక పెద్ద రీసెర్చర్గా అయిపోతాం. దట్స్ ద థింగ్. అండ్ ఏ స్టూడెంట్ అయినా, ఎవరికైనా, ఇప్పుడు నాలాగా ఎవరైనా క్యూరియస్గా ఉన్నారు, నాకు ఏఐ అంటే ఇంట్రెస్ట్, నేను దాంట్లోనే వెళ్ళిపోతాను అని డెప్త్గా ఇన్ దట్ ఫీల్డ్ యూ చోస్, దెన్ గో విత్ దట్. సో అలా క్యూరియస్గా కన్సిస్టెంట్గా నేను ఇది ఖచ్చితంగా చేస్తాను, ఇది నేను డ్రాపే చేయను అనుకున్న వాళ్ళు రీసెర్చ్ ఎవరైనా చేయొచ్చు. రీసెర్చ్ ఈవెన్ నేను కూడా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. మీరైనా చేస్తారా? ఎవరైనా చేస్తారా? చేస్తారా? ఓకే, దెన్ గుడ్. సో ఇంజనీర్ స్టూడెంట్స్గా రీసెర్చ్ అనేది ఏం చేస్తుందంటే మన మార్క్స్కి ఎగ్జామ్స్కే కాకుండా బియాండ్ మన స్కిల్స్ నేర్పిస్తుంది మనకి. ఫస్ట్ థింగ్ నీకు స్కిల్స్ ఉంటే యుల్ గెట్ ఎ కాన్ఫిడెన్స్, రైట్? ఆఫ్టర్ యు ఆర్ గెటింగ్ కాన్ఫిడెన్స్ యూ విల్ క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ. దట్స్ ద థింగ్. ఓకే, రీసెర్చ్ అనేది ఏం చేస్తుందంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ నౌ, I have a problem. Like for my village, autos are not available. Now Rapido is available now. So they think and solve that problem. Okay, they think and solve. They got research from many people. Okay, in that research they solve that real problem and give it to the industry, and now they are earning a lot. Okay, and as I mentioned, you just start small. Okay, now I know everyone are you in a confusion stage. Okay, anybody know like how many of you are clear here? Like I want to go by for 100% sure I want to go this field. Okay, why? Mm. Mm. చూసినారా, మీ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరందరూ గుడ్ గై, గుడ్ గై. ఓకే, మన ఫ్రెండ్స్ మన వెనకాల చాలా చేస్తుంటారు. లైక్ మనకు చెప్తారు, రే నేను ఏం చదవలేదురా, నువ్వు కూడా చదువుకొని రావద్దని. బట్ వాళ్ళు ఆల్రెడీ చదివేసి ఎగ్జామ్ కూడా రాసేసి వస్తారు. ఓకే, సో మనం ఎలా అంటే చిన్నగా స్టార్ట్ చేస్తాం. ఈరోజు జస్ట్ ఏం చెప్పా, ఒక 1 వర్డ్, మీరు ఒక టెక్నాలజీ గురించి ఒక జస్ట్ ఏ వర్డ్ నేర్చుకోండి. ఆ వర్డ్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయని చెప్పేసి జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ దట్ వర్డ్. ఫ్రమ్ దే యూ హ్యావ్ మెనీ కన్ఫ్యూజన్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్ని కన్ఫ్యూజన్స్లో జస్ట్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ మెనీ డొమైన్స్. లైక్ యాజ్ ఐ మెన్షన్, ఇప్పుడు ఈసీ అనుకోండి, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ ఇవన్నీ ఉంటాయి. ఫర్ సిఎస్సి ఏఐ, ఎంఎల్ అన్నీ ఉంటాయి. సో మీకు ఏది ఇంట్రెస్టో అన్ని డొమైన్స్ వినేసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తుంది. నేను ఈ డొమైన్లోనే వెళ్ళాలి, నాకు ఇది ఇంట్రెస్ట్, కష్టమైన నేను చేస్తాను అనుకున్నప్పుడు దాంట్లో చూస్ చేసుకునేసి అప్పుడు చిన్నగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడే మనకి రిజల్ట్స్ రావాలంటే నో. ఆఫ్టర్ ఏ లాంగ్ రీసెర్చ్ దెన్ ఓన్లీ యుల్ గెట్ అ గుడ్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి మిమ్మల్ని స్టాప్ చేస్తుంటుంది, అందుకని అక్కడే స్టాప్ అయిపోకుండా జస్ట్ మిమ్మల్ని మీరే పుష్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది చేయలేదు అనుకోండి, నేను ఇది చేయలేకపోతే నెక్స్ట్ రేపు నాకు లేదు, ఇప్పుడు ఇది చేయలేదంటే రేపు నాకు జాబ్ ఎవరు ఇవ్వరు అనేలాగా మీ మైండ్లో మీరే మిమ్మల్ని మోటివేట్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఇఫ్ యూ స్టార్ట్ రీసెర్చింగ్ టుడే, running one skill at a time, you can create opportunities, confidence and even self-independence while you are still studying. మనము రీసెర్చ్ స్టార్ట్ చేసి మన ఓన్ జర్నీని మనమే బిల్డ్ చేసుకొనేసి స్కిల్స్ బిల్డ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఆ పాత్ మనం ఒక ఫ్లో లాగా వేసి పెట్టుకున్నామంటే నో వన్ కెన్ స్టాప్ యూ దెన్. ఓకే,
Now I'm going to end this session. Before that, I want to give you a offer. Okay, I'm working in Good Sky Research Foundation, as I mentioned. So there are opportunities like vice president from first year to final year. There are opportunities like they'll provide many resources you can learn. And Abhishek sir is a CEO of that company. He is a very good knowledgeable person. He is my senior, like not here. He is from Haram, Howrah, okay, West Bengal. So sir motivation is just he want to push some more researchers and some more knowledgeable candidates he want. So for that, applications are going on. By Sheikh sir, I'll provide that opportunity links. Whoever are interested, just join in that group and compete yourself. Then for some persons, they'll give opportunity. There are many internships, not only this opportunity, there are many internships. You just go through and apply. Not only this company, there are many internships. Starts for first year only. See, in HCL, there are internships for 10th and 12th classes also. Why not బీటెక్ బీటెక్ కూడా హెచ్సిఎల్లో ఓపెనింగ్స్ ఉన్నాయి ఇంటర్న్షిప్స్కి. జస్ట్ యూ హ్యావ్ టు రీసెర్చ్ అండ్ స్టార్ట్. మనము రీసెర్చ్ చేయాలి. సి ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎ ఇంటర్న్ ఇన్ అ కంపెనీ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ లైక్ హౌ ఆర్గనైజేషన్ వర్క్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, బోరింగ్ ఉందక్క సెషన్ అంటారా? రియల్లీ ఆర్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్? రేజ్ యువర్ హ్యాండ్స్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎంజాయ్డ్. అబద్ధం చెప్తే ఒప్పుకోను నేను. అబద్ధం చెప్తే జాబ్స్ రావు మీకు. సో థ్యాంక్ యూ. సి చాలా బాగా వచ్చింది. ఇట్స్ గ్లిచింగ్ సార్, గ్లిచ్ అవుతా. వచ్చింది. నెట్వర్క్ రావట్లేదు. కాలేజ్ వైఫై హాట్స్పాట్ ఏమైనా ఉందా? కాలేజ్ది కాలేజ్ది కనెక్ట్ చేస్తావా?
engineering. Okay, ఇప్పుడు ఇంటగ్రేషన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఇంటగ్రేషన్ అంటే ఒక మెకానికలే కాదు, లేదా ఒక ఎలక్ట్రికలే కాదు. సో రెండు బ్రాంచ్ కలిపి ఏం చేయాలంటే వాళ్ళు చదివిన ప్రిన్సిపల్స్, మీరు చదివిన ప్రిన్సిపల్స్ ని మిగిల్ చేసి, ఓకే, అందుకని ఇక్కడ మీకు ఇది అవుతుంది ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఆర్ ప్లేస్ ఫర్ ఓకే. దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే ఏదైతే మనం మానిటర్ చేయాలంటే ఏం చేయాలి? we need to have AI based tools. ఓకే, సపోజ్ లేదా సెన్సార్ సిస్టమ్ కావాలంటే ఈసీ పీపుల్ ఆర్ రిక్వైర్డ్. సో సెన్సార్ కూడా అది ఎంత పవర్ లో పనిచేయాలి అట్లనే ఎందుకంటే అది నుండి పవర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నా, ఓకే, పవర్ లాస్ కాకుండా అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సెన్సార్ పనిచేయాలా, లేదా అక్కడ పవర్ లాస్ అయినప్పుడు అది ఎట్లా మనం చేయాలి, ఏమైంది చెప్పడానికి మనకు ఇన్ఫర్మేషన్ కావాలి కదా, అప్పుడు ఎక్కువ పవర్ తీసుకుంటుంది. సో ఇట్లా మనము డెప్త్ గా ఒక పర్టికులర్ ఏరియా ఫీల్డ్ మీద ఒక ప్రాబ్లమ్ ని చూస్ చేసుకొని ఇండెప్త్ గా మనం అప్డేట్ చేసేదే రీసెర్చ్. See, already you have so many principles, so many techniques, so many methodologies. What we have to do is which will be suits for solving this particular problem. లేదు ఆ విషయంలో మనం ఏదైనా మార్పులు చేసి ఆ ప్రిన్సిపల్స్ ని కొంచెం చేంజెస్ చేసి దాంట్లో మనం ఎట్లా రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అట్లనే మనం తెలుసుకోవడానికి రీసెర్చ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈ మధ్యలో ఎందుకు జోన్ కార్పొరేట్ చైర్మన్ Mr. Sridhar Vepo, you are keep on telling the technology should not control us. We know to control the technology. That is one point. See, for technology and all, we don't need to have any degree. Okay, for any kind of development or any kind of innovations or new idea generation, innovation is nothing but new idea generation. Okay, suppose I am standing here without any support, just I want to try. Okay, it is possible. There is some control system among the human body is there, it is possible. But further some practice is needed. Okay, so this is my system. Right? So this is what engineering field. You can use the thing which you are studying in engineering field and to apply in the various applications. So a pilot project already, whenever I used to communicate with Sunanda, always when she speaks, she used to speak for more than an hour. Generally, I never spend that much time with any students unnecessarily. Okay, whenever I speak, she keep on asking some questions, or if I say some point, she will keep note of that. And after the and in that she will keep posting a lot of questions. So the discussion goes. Then one point at the end, I used to ask what are the things that you have learned today in week. So she used to summarize these are the things we learned from use and okay. So many unsolved problems is there in this environment. చాలా విషయాలు ఉన్నాయి చుట్టూరే many unsolved problems are there. I told to their friend to solve that problem. But okay, I asked them to do it in a pilot project. See, you know that in Chittoor last year, the mango farmers are faced a lot of issues. They have sold the mango with the cheaper cost. Sometimes that is not equalize the amount that they have spent for maintaining their tree. Okay, can anyone come forward to solve this issue by doing this as a pilot project? It's also a kind of research. This cannot be solved by general applications. So you have to collect the data in live. For collecting the data, what type of questionnaires that you have to make it out, that itself is a research. That itself is a research. You understand? So that is a pilot project I told. I have an idea how it has to be solved, but they have to do the field work. And after that, they have to build up the model where you can bring the solution in the form of decision making. Okay, and these suggestions you can give it to the government so that the coming year at least they will give some suggestions to the farmer to mobilize the mango into the good market. Okay, so
different stakeholders problems are there. It's not one stakeholder. It's not problem with the farmer. It's not problem with the government. It's not problem with the any business people. Or it's not problem with the industry. Everywhere is a problem. We cannot say this is the problem. No. So how this problem has to be connected and that has to be analyzed. So here you have to apply all your the engineering practice, what you have studied. See, some engineering practice directly applied, some engineering practice indirectly applied. Okay, so this is what actually she used to do, and he used to solve many problems. And right now she is also writing on paper along with me with bone marrow pediatric transplantation by use of stem cell. Okay, so how many of them knows about stem cell? I don't know. Okay, it is a core cell of every blood. Blood lo anti cell ko daniki base cell is stem cell. Nowadays medical field the stem cell plays a crucial role. Okay, even stem cell banking now is also there in hospitals. Okay, so దాంట్లో many diseases can be cured with help of stem cells. అందులో pediatric bone marrow transplantation ఇది వాడుతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఇలా అవుతుంది ఒక చిన్న ప్రిడిక్షన్స్ మనకు కావాలి. ఆల్రెడీ చేసిన వాళ్ళమైన డేటా కలెక్ట్ చేసుకొని ఇది ఎంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు, ఫ్యూచర్ లో ఎంతవరకు అది మనకు అప్లికబుల్ ఒక ఐడియా ఒక సొల్యూషన్ కావాలంటే దెన్ యూ హావ్ టు డు ద రీసెర్చ్. ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ హెల్ప్ ఆఫ్ జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. Okay, so this is what just I want to tell you, so to motivate you to in the circumstances of how there is a difference between the general problem solving and that is what is that research based problem solving. Many unsolved. See, how many of them knows that in Finland wireless electricity has generation? How it is possible? So early students, how many of them knows about the superimposition? ఒకే వైర్లోనే ఇదంతా ఎప్పుడో ఉంది. ఒకే వైర్లోనే టెలిఫోన్ సిగ్నల్స్ పోవాలి, ఒకే వైర్లోనే రెగ్యులర్ వోల్టేజ్ పోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, హౌ యూ హావ్ టు సెగ్రిగేట్ దిస్ వోల్టేజ్ లెవెల్స్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద పాయింట్ ఇస్. సో ఇంత నాలెడ్జ్ మనకి రావాలంటే వాట్ వి టోల్డ్ నో ఎక్స్ప్లోర్. ఆల్రెడీ ఐ గివెన్ an example how we are exploring data, the interested things. Similar to that, the interested things you have to explore yourself. Unless you do exploration, we cannot separate in your job. Okay, you understand what I tell you, right? So this is just the difference between the regular project as well as research based project. So research based project ఎలా సార్ మనం చూస్ చేయగలుగుతామంటే everyday life you are seeing so many issues. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వెజిటబుల్ మార్కెటర్స్ ఉన్నారు, వెజిటబుల్ సెల్లర్స్ ఉన్నారు. వెజిటబుల్స్ పెరిషబుల్ గుడ్, రైట్? మార్నింగ్ పోతే కూరాకు తీసుకుంటారు, ఒక గంట ఎంత అంటారు? 10 రూపాయలు, 10 or 15 రూపీస్ తేలుతారు. సరే, అదే ఈవినింగ్ పోతే 5 రూపీస్ 10 రూపీస్ ఈ మూడు ఇస్తారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ రీసెర్చ్. ఏమంటే చనిపోయే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది ఎట్లనే కింద పడాలి, కింద పడేయాలి కదా. అట్లీస్ట్ మనము ఉండే ఎవరైనా లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఎవరైనా 3 గంటలు తీసుకొని పోమంటే వాళ్ళు తీసుకొని అప్పుడే కుక్ చేయడము, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టి ఇన్స్టెంట్ కుక్ చేయడం ఏదో చేసుకుంటారు. అర్థమైందా? సో ప్రతి ఒక్కరు లైఫ్ అని చిన్న చిన్న రీసెర్చ్ చేస్తున్నారు. అంటే బాగున్నప్పుడు అదికైన రేట్ ఉంటుంది, ఓకే, కొంచెం అది డిగ్రేడ్ అయినప్పుడు అదికైన రేట్ తగ్గించేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఊరికే తీసిన పిల్లలు పేపర్స్ వాణితో నాతో ఉంది. నువ్వు చెప్పిన మహిమ వాళ్ళతోనే ఉంది, చూడు మహిమ వాళ్ళతోనే ఉంది సైన్స్. మహిమ వాణితో ఉంది, వాణిని తెచ్చింది ప్రింట్. అడుగు, ఫోన్ చేసి అడుగు, వాణితోనే ఉంది. రా రా తీసుకుంటాం. ఎంత సౌండ్ గా మాట్లాడినా ఇక్కడ బయటికి వెళ్ళిపోతే ఒక్క సౌండ్ కూడా నాకు వినిపించదు. ఏరియా అది డోర్ ఓపెన్ లో ఉన్నారు కదా, ఒక్క సౌండ్ బయటికి ఆ స్పీకర్ నుంచి వినిపించదు. దట్ ఈస్ ద టెక్నాలజీ. ఎలాంటి టెక్నాలజీ వాళ్ళు ఇంకాపరేట్ చేస్తే
లోపలికి వస్తే మాత్రంగా it will be hearing. So that is the acoustic procedures they adopted, and they present some kind of sensor system to cut short the sound once they are crossing the limit. Speaker with the limit ని obstacles దాటుకొని పోతే మీకు ఎంత కట్ షాట్ చేయాలి, మన చెవులకు వినిపించకుండా ఎంత కట్ షాట్ చేయాలి అట్లా కాన్సెప్ట్ ని తీసుకొని వస్తున్నారు. So in foreign countries, in many theaters, you can find this kind of Bose technology. Okay, so వాళ్ళు రీసెర్చ్ చేసి దాన్ని ఏం చేస్తారు, జనరల్ అప్లికేషన్ చేయలేదు. సో ఇంజనీరింగ్ లో మీరు ఏమేమి చదివారో అదనే బ్యాక్గ్రౌండ్ గా తీసుకొని మల్టిపుల్ కాన్సెప్ట్ ని లింక్ చేసుకొని వాళ్ళకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఫండమెంటల్స్ బేస్ ఉండాలి. నేను మార్నింగ్ సిఎస్ఎం ఏసీసీ నేను చెప్పాను, ఫండమెంటల్ బేస్ ఉంటేనే మీకు నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. ఫండమెంటల్స్ తెలియకుండా మీరు అన్ని చేస్తామంటే ఓకే. సో దట్ ఇస్ మై ఎక్స్ప్లెనేషన్ అబౌట్ హౌ దట్ general project differs with this research based project. సార్ వైట్ పీస్ మళ్ళీ పెట్టే వస్తుంది. వస్తుంది ఈ వేరు కదా సార్, ఆ వైర్ వేయండి, ఆ వైర్ వేయండి. So okay guys, this is my LinkedIn profile, Sunanda Vankela. You can all search and connect with me. And also if you have any doubt about your career paths, like which way you want to choose, or you want to choose this particular field, I'll give you a roadmap and I'll suggest some things in that field. So okay, I'll try to give best for EC and EEE mechanical civil. I don't know that much on your branch. I'll try to get some connections and give you a good opportunity with them. You just contact, and this is my profile. You can all do you have mobiles now? You just check in LinkedIn. I think your notes English. Yes. Okay, please go. So these are my experience, like internships I did and company I'm working in. And the certifications I got and the projects that I built. So this is me. Okay, thank you guys for supporting me. Thank you. Good evening everyone. Myself Prasad. Okay, కొంతమంది తెలుసుంటే మెజారిటీ నన్ను ఎవరికి తెలియదు. ఓకే, ఫస్ట్ ఇయర్ కి ఇలాంటి ఆపర్చునిటీస్ ఏ కాలేజ్ నుంచి ప్రొవైడ్ చేయరు. ఇలాంటి మనకు వచ్చినప్పుడు యూజ్ చేసుకోరు, పక్క చూసుకోమంటే అది మీరే మిస్టేక్ అన్నమాట. అండ్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఈరోజు సెషన్ గురించి డిస్కస్ చేస్తే సునంద అక్క గురించి మీకు చాలా మందికి తెలియదు. ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఓకే, ఆఫ్ లైఫ్ లో మీకు తెలుస్తుంది. సేమ్ ఫస్ట్ ఇయర్ లో చాలా కన్ఫ్యూజన్, ఇప్పుడు అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఏ పాత్ చూస్ చేసుకోవాలి, ఇప్పుడు ఏ అంటున్నారు, కొంతమంది క్వాంటమ్ అంటున్నారు, అలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ నాకైతే ఓకే సెకండ్ ఇయర్ అన్ని ట్రై చేశాను. సీనియర్ చెప్పారు, లేదా ఫ్రెండ్స్ చెప్పారు, లేదా టీచర్స్ చెప్పారు. మీరు ట్రై చేయండి, తప్పు లేదు. థర్డ్ ఇయర్ లో అక్కడ ఎలాగో అయితే ఇంటర్న్షిప్ అన్ని అప్లై చేసి అలా సెట్ అవన్నీ వచ్చాయి. ఓకే, లైఫ్ అంటే మామూలు ప్రాబ్లమ్స్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం, దాన్ని క్రిటికల్ మీకు క్రియేటివ్ గా థింక్ చేసేది అలా అలవాటు ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం అయినా అంత కాంప్లికేట్ అనిపించదు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కావచ్చు, సొల్యూషన్ ఉంటుంది కదా ఏ ప్రాబ్లం అయినా, సేమ్ ఉంటుంది. అండ్ ఈ పాతే చూస్ చేసుకొని ఎవరు చెప్పరు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైనే వెతుక్కోండి. అప్పుడే మీరు దాంట్లో ఏమన్నా మాస్టర్ అవుతారో లేకంటే ఇలా సెటిల్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు అక్క ఎన్ని పాత్స్ యూజ్ చేసింది, లాస్ట్ కి ఆర్కి ఇంట్రెస్ట్ అయిన రీసెర్చ్ లోనే సెటిల్ అయింది అండ్ మనకు అడ్వైస్ ఇస్తుంది. చూడండి, మీరు కూడా ఆ స్టేజ్ కి రావాలంటే అంతే, మీకు నచ్చిన డొమైన్ చూస్ చేసుకోండి, దాని మీద డెప్త్ గా వెళ్ళండి. ఏ డౌట్స్ ఉన్నా ఎవరో ఒకరిని అడగండి, అడగంటే ఎవరు చెప్పరు, మీ ఫ్రెండ్స్ చెప్పరు, టీచర్స్ చెప్పరు, ఎవరు చెప్పరు. అండ్ కొంతమంది అడ్వైజర్స్ ఉన్నా కూడా కొన్ని మాత్రం చెప్పగలుగుతారు. అండ్
మిమ్మల్ని అంటే మ్యాక్సిమం సెల్ఫ్గానే చేయండి. ఇంకొన్ని చెప్పి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్కి వాళ్ళు మిమ్మల్ని డిస్మోటివేట్ చేస్తారు. నీకు పలానా నేను చేస్తున్నాను అంటే అదే నువ్వు చేస్తున్నావు అంటారు. వచ్చేసి ఇప్పుడు వాడికి ఏమీ తెలియదు అండ్ నువ్వేదో చేస్తున్నావు, దానివల్ల ఏమవుతుంది నీకు చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అండ్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీ సార్ ఉన్నారు, సార్కి మిమ్మల్ని మీరు యూజ్ చేసుకోలేదు, సార్కి అపార్ట్మెంట్ నాలెడ్జ్ ఉంది, ఏ డొమైన్లో అయినా సరే మీరు సార్ అలా యూజ్ చేసుకోండి, అడగండి. మీరు అడిగితే సార్ ఏమంటారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సార్ ఉన్నారు, సుదర్శన్ సార్ ఉన్నారు, అలా అడగండి. అలా అడగకుండా ఇక్కడే కూర్చోండి ఏం రాదు. అండ్ మీకు జాబ్స్ ఏమన్నా కావాలన్నా ఫస్ట్ ఇయర్ నుంచి మీరు నేర్చుకుంటే స్కిల్స్ నేర్చుకోవాలి. అది ఏ బట్టి ఆ స్కిల్స్ అవన్నీ ట్రై చేసి లాస్ట్ ఏదో నేర్చుకున్నావు కాదు, ఒకటిగా ఫిక్స్ అయిపోండి, దాని మీదే వెళ్ళండి. ఎంతమంది ఏం చెప్పినా ఆపద్దు. మీకు అది ఇంట్రెస్ట్ ఉంది ట్రూగా, దాని మీద వెళ్ళండి, పక్కగా సెటిల్ అయిపోతుంది. నువ్వే మా నువ్వే ఎంత బాగా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ నుంచి. అండ్ ఫస్ట్ ఏ వర్క్లో ఉన్న కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ లేకపోతే ఏది చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక వర్క్ స్టార్ట్ చేస్తా, మధ్యలో ఆపేస్తా, మళ్ళీ సరే రేపు చేద్దాం అలా అనుకోకుండా రెగ్యులర్గా చేయాలి. టైం మేనేజ్మెంట్, ఏఐ టూల్స్ గురించి బాగా తెలుసుకోవాలి. చూసే రైట్ పాత్ ఫర్ యర్ కెరీర్. So good evening friends, myself Shamsher from EEE department. సో మా ఫ్రెండ్స్ అంటే మీరందరూ అనుకున్నట్టే నేను కూడా ఇక్కడ వస్తాయి ఈ సెషన్ అటెండ్ అవుతానని అసలు అనుకోలేదు. అంటే నాకు కూడా కొన్ని అంటే ఇంటర్న్షిప్ గురించి నేను కూడా తెలుసుకోవాలనుకున్నా. దాని తర్వాత నేను లింక్డ్ఇన్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేశాను. జస్ట్ ఓన్లీ డౌన్లోడ్గా చేశాను, దాంట్లో ఎక్స్ప్లోర్ అంతా ఏం అవ్వలేదు, ఎందుకంటే అప్పటి అంత నాలెడ్జ్ లేదు నాకు కూడా. సో అక్కడి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నింది, అది క్లారిఫై చేసుకున్నా. సో నేను నెక్స్ట్ వచ్చి ఇంటర్న్షిప్ కోసం అప్లై చేయాలనుకుంటాను. దానికి కావాల్సిన స్కిల్స్ అవంతా నేను నేర్చుకోవాలనుకుంటా. సో అందరూ ట్రై చేయండి, అంతా ఎక్స్ప్లోర్ చేయండి. సో థ్యాంక్ యూ.
కాదు. మనము ఒక స్టెప్ ముందుకు తీస్తున్నామంటే చాలా మంది మన వెనక మాట్లాడతారు, గాసిప్స్ చేస్తారు, మన భయం వస్తుంది మాట్లాడి కాదని మనం దానంతా పక్కన పెట్టేసి ధైర్యం వచ్చి మాట్లాడాలి. స్టెప్ బై స్టెప్ మనం లైఫ్లో ఇంకా డెవలప్ అవ్వాలి. అందరూ మనల్ని చూసి ఎట్లా ఏమనుకుంటారు, ఆ గాసిప్స్ అన్నీ వదలాలి. అక్క చెప్పినట్టు మనం కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఫస్ట్ మనం డెసిషన్స్ మీద ఏ పార్ట్ చూస్ చేస్తున్నాం అనేది మన మైండ్ సెట్ మనం. సో గైస్, ఈ కెరీర్ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయండి. ఎవరేమనుకున్నా ఏమనుకోవద్దండి, ఎవరేం మాట్లాడినా ఏమిటే మన లైఫ్ మనకి ఇంపార్టెంట్. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. థ్యాంక్ యూ. అక్క చెప్పింది రీసెర్చ్ గురించి ఏదో చెప్తుంది, మన మీద వింటాం వెళ్ళిపోతామని నేను అలానే వచ్చాను నిజం చెప్పాలి అంటే. కానీ అక్క తను చెప్పిన మ్యాటర్ ఏంటో నాకు కరెక్ట్ క్లారిటీ లేదు, నిజం ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ ఇన్స్పైర్ అయ్యాను ఖచ్చితం. అక్క ఫస్ట్ ఇయర్లో కన్ఫ్యూజ్ అవ్వడము, సెకండ్ ఇయర్కి వచ్చినాక దాన్ని కెలకడం అయింది. అది వస్తుందో రాదో మనకు తెలీదు, కానీ మనం దాన్ని నేర్చుకున్నాం. అది ఏదైనా అయిపోయి ఫస్ట్ దాన్ని చూసుకున్నాం, మళ్ళీ చేద్దాం అయితే అని అనుకోకుండా దాన్ని గెలిపింది. అక్క ప్రకారంగా ఎట్లా చేసింది రైట్ కరెక్ట్. బట్ ఆ అక్క చెప్పింది ఏదో సమ్ ఆఫ్ యాప్స్ నేను చెప్పింది కరెక్ట్గా నాకు తెలియదు, బట్ ఐ కెన్ రైట్ ఇట్. ఇంకా అంటే రైట్ వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు రీసెర్చ్ ఆర్కిటెక్చర్ పైన ఎప్పటి నుంచి చేయాలని డౌట్, కానీ ఏ స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరిని అడగాలి, ఏం అడగాలి, అసలు ఏం చేస్తే మనం రీసెర్చ్ దానిపై స్టార్ట్ చేయగలుగుతాం, మనం ఏ ఫీల్డ్ అసలు నేను చెప్పాలి అంటే సివిల్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఐడియానే లేదు. మా అక్క చెప్పడము ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ అనేసి నన్ను నంబర్ 2, అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్ చదవడం చాలా చాలా తక్కువ. గవర్నమెంట్ పోస్ట్ ఈజీగా యూ క్యాన్ గెట్ ఇన్ టు దట్. నంబర్ 2, వన్ ఆఫ్ మై నా ఫ్యామిలీలోనే మై సిస్టర్ డాటర్ హాస్ స్టడీడ్ కంప్లీటెడ్ సివిల్ ఇంజనీరింగ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్, అది నేనే సజెస్ట్ చేశాను, ఆ పాప అదే చేసింది. బట్ అదే పెళ్ళి అయితే సరే ఫ్యామిలీ అయిపోయింది. సో మెయిన్ ఏమంటే ఇంకా ఏజ్ ఉంది అమ్మాయికి. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తే 33% మీకు కోటా ఉంది అమ్మాయిలకి. ఆ 33%కి అవసరమైన జనాలే లేదు సివిల్ ఇంజనీరింగ్. ఇండియా మొత్తం ఎదిగినా లేదు. అందరూ ఎక్కడ స్పందిస్తారు, సిఎస్సి అలాగే. ఓకే, కానీ కోర్ బ్రాంచ్ ఉన్న వాల్యూ ఎవర్ లాస్టింగ్ వాల్యూ. ఫర్ ఇన్ఫర్మేషన్, ఫారిన్ కంట్రీస్ లో 20 నెంబర్ ఆఫ్ డిజైన్ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, ఈసీఈ, మెకానికల్, సివిల్ అండ్ ట్రిపుల్ రిక్వైర్డ్. రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ లో ఈ 4 బ్రాంచెస్ లో ఎక్కువ ఆపర్చునిటీ నెక్స్ట్ 2 decades ఉంది. బట్ దే ఆర్ నాట్ ఫైండింగ్ ద స్కిల్స్ ఎట్ ట్రిపుల్. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఈసీఈ, ట్రిపుల్ ఈ. దట్ ఇస్ నాట్ ద కేస్. స్కిల్స్ మీరు చదివే సబ్జెక్ట్ మీరు ఈసీ అనుకోండి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఆర్మ్ పిక్, ఓకే, అండ్ వీల్ అనుకోండి, ఆటో క్యాడ్. ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే వీళ్ళంతా కలిసి రైల్వే నెక్స్ట్ రాబోయే కవాచ్ సిస్టమ్ కానీ అన్ని సిస్టమ్తో మనుషులే లేదు. ఓకే, దే ప్రొడ్యూస్ సో మెనీ ఈసీ, సో మెనీ పీపుల్, నాట్ లైక్ దట్, బట్ హౌ మచ్ స్కిల్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈ నో నీడ్ టు వరీ. చాలా తక్కువ అనేది ఏమంటే ఆ బ్రాంచ్ వాళ్ళ వాల్యూ తెలియకుండా ఎవరు ఏ కావాలని జాయిన్ అవ్వడం లేదు. కానీ ఆ వాల్యూ తెలియాలని చెప్పి మేనేజ్మెంట్ ఫీజు తగ్గించినారు. నాట్ టు జాయిన్ మోర్ స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ చేయాలని ఇంటెన్షన్ కాదు, తగ్గిస్తే అట్లీస్ట్ ఆ బ్రాంచ్ వాళ్ళ వాల్యూ ఇదిగా మన కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకునేది. బికాస్ I used to be in the admission cell. I know what is the procedure they are adopting. I don't know about the other management, but other management with the intention of background only they are joined. Your sister కూడా నాకు తెలుసు. ఓకే, సో అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఓకేనా? సో ఈ బ్రాంచ్ తీసుకున్నానికి గర్వంగా నేను ఫీల్ అవ్వాలి. ఓకే, ఇందులో అంటే అన్నందుకు ఒకలా చూస్తున్నారు సార్. No, that's what I'm telling you. ఆపర్చునిటీ సిఎస్సి అలాగే బ్రాంచెస్ తగ్గచ్చు, కానీ మీకు ఇంక్రీస్ అవుతా వస్తాం ఫర్ ఇన్ఫర్మేషన్. సో మీకు 1000కు 10 జాబ్లు ఉందనుకోండి, వీళ్ళకు 100లో 20 జాబ్లు ఉంటాయి. ఇది పెట్రోల్ పక్కన నిల్వ చేసుకోండి. ఓకే,
సో అట్లంతా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు సివిల్ సైడ్ ఆర్కిటెక్ట్ కావాలంటే ఏం చేయాలి నేను ఉన్న కాబట్టి నీకు జెన్యున్గా గ్రో అవుతాను. లింక్డ్ఇన్లో మా టీం ఒక గ్రూప్ ఒకటి ఉంది, టెక్స్పియర్ కనెక్ట్. గుర్తుపెట్టుకొని టెక్స్పియర్ కనెక్ట్ ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దాంట్లో టెక్ ఎలిమెంట్ పోస్ట్ చేస్తాము, ఇంకా ఏ టూల్స్ గురించి ఇంకా చాలా ఉన్నాయి.